వచ్చేసి 3.60 పెట్టారు ఓదాన్ని. ఇది కడపది. దీనికేమో 4.5 పెట్టారు. ఓకే, ఆర్ఈపీ రెండు ఒకటే, టెండర్ ఒకటే రోజు. మా దానికి హైట్ తక్కువ వస్తే కష్టం అవుతుంది సార్ రేపొద్దున. తర్వాత రెండు సబ్వే పెట్టాలి గుంటకల్లో. ఇది హార్ట్ ఆఫ్ ద టౌన్ సార్. ఇది హార్ట్ ఆఫ్ ద టౌన్ ఉంటుంది కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సార్. ఆ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం లెంతీగా ఉండాలి, కొంచెం హైట్ ఉంటుంది సార్. అంటే అంబులెన్స్ సార్ ఇది 4.5 పెట్టారు సార్. అంటే మనం రైల్వే నామ్స్ 5 ఏం లేవు. అది కండిషన్ చూసుకొని అది డిసైడ్ చేస్తారు వాళ్ళు. హెవీ ట్రక్ మూవ్మెంట్ ఉంటే అక్కడ 4.5 పెడతారు. లేకపోతే ఇది నార్మల్గా అంబులెన్స్ కానీ ఇది మన ఇది కూడా పోతుంది, బస్ కూడా పోతుంది 3.6 మీటర్లో పోతుంది. అలా సబ్వే పెట్టారు సార్. సబ్వే పెట్టారు, టర్న్ చేసి పోవాల్సిన పని లేదు సార్. ముందేమో స్ట్రైట్గా పెట్టారు. స్ట్రైట్గా పెట్టి దాని కింద వేయడానికి పెట్టారు. మళ్ళీ రివైజ్ చేసి ఇట్లా పెట్టారు. ఈ టెండర్ నోటీస్ చూసేదాకా మాకు తెలియదు. రివీట్ చేస్తే నుంచి చాలా ఇన్కన్వీనియన్స్ ఫ్యూచర్. అంటే అక్కడ చాలా కాలనీస్ ఉన్నాయి సార్. అక్కడ నియర్లీ 50,000 పాపులేషన్ ఉంటుంది. వేరే విలేజెస్ కూడా పోతారు అక్కడి నుంచి. ఓన్లీ 1 రూట్. అందుకోసం దాన్ని కొంచెం ఎందుకంటే క్లోజింగ్ డేట్ మాకు తెలియదు. టెండర్ నోటీస్ చూసినాక మాకు తెలియదు. దానికోసం మీ దృష్టి తీసుకొస్తామని చెప్పని ఓల్డ్ డిఆర్ఎం ఉన్నప్పుడు జరిగింది సార్. అప్పుడు తెలియదు, మాకు తెలిసి ట్యాంక్ రెఫర్ చేసినాము. ఇంకా ఇది మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారని అంటున్నారు రైల్వే అఫీషియల్స్. మున్సిపాలిటీ వాళ్ళతో ఇచ్చేసినప్పుడు 3.6 చాలు అని అన్నారు కాబట్టి మేము తగ్గించాము. చూస్తాం. ఏదో కొంచెం మాకు పట్టాలకు చాలా ఇంపార్టెంట్ సార్. అది చూస్తాం కొంచెం పట్టణ ప్రజలు పెన్న మీద నుంచి పొయ్యిలో పడేట్లేదు. ధర్మవరం గేట్లో రైలు రద్దీ పెరిగినందువల్ల ఆ ధర్మవరం రైల్వే లైన్లో వేసే గేటు 3 గంటలకు ఒకసారి గేటు వేసేదానికి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. అందుకని దానిపైన రైల్వే వారు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని చిరకాలం నుంచి ప్రజలు పోరాడుతున్నారు, రాజకీయ పార్టీలు పోరాడుతున్నాయి. కానీ ఇప్పుడేమో టెండర్ నోటీస్ ఇచ్చారు. 9వ తారీఖు ఆఖరి గడువు పెట్టారు. అంటే గతంలో ట్రాఫిక్తో ఇబ్బంది అని చెప్పి మేము చెప్తే మరలా ఇప్పుడు దానికన్నా చిన్నదాన్ని ఒక సబ్వేగా పెట్టి ఇప్పుడున్నటువంటి 60 అడుగుల రోడ్డు విస్తీర్ణంలోనే ట్రాఫిక్ ఇబ్బంది అవుతూ ఉంది. దాన్ని మరలా ఇప్పుడు 24 అడుగుల సబ్వే ఒకటి 24 అడుగుల వెడల్పుతో ఒక రోడ్డు వేసి దాన్ని కూడా పక్కకి జరిపి మరలా అక్కడ వేస్తున్నారు. అక్కడ హైట్ ఏమో 3.6 మీటర్లు మాత్రమే పెడతా ఉన్నారు. కాబట్టి భారీ వాహనాలు ఎక్కడ పోవు. ఆఖరికి మా ఆ ప్రదేశంలో ప్రజలు తిరిగేదానికి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకోసం రద్దీగా మరలా ఇంకా ఎక్కువ రద్దీ అవుతుంది. ఉన్న రద్దీ కన్నా ట్రాఫిక్ ఇబ్బంది కన్నా రానున్న రోజుల్లో దాన్ని నిర్మిస్తే, ఆ రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మిస్తే కూడా మరింత ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. అందుకోసమనే పెన్నంలో నుంచి ప్రజలు పొయ్యిలోకి పడినట్లయింది అని రైల్వే డిఆర్ఎం గారికి కూడా విన్నవించినాము. కడపలో ఉన్నటువంటి టౌన్లోనే అదే టెండర్ నోటీసులోనే కడప పట్టణంలో ఉన్నటువంటి ఆర్యూబీ కూడా వేస్తున్నారు. దానికేమో 4.5 మీటర్లు ఎత్తు పెట్టారు. గుంటకల్లో ఉండేదానికేమో 3.6 మీటర్లు ఎత్తు పెడుతున్నారు. ఇదేమి పక్షపాతమో నాకు అర్థం కాలేదు. అంటే గుంటకల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎత్తు ఉంటే వెహికల్స్, పెద్ద వెహికల్స్ పోకూడదా? అంటే కడప పట్టణంలోనే రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నటువంటి అక్కడ రోడ్ అండర్ బ్రిడ్జిలోనేమో 4.5 పెడతాము ఒకే టెండర్ నోటీసులో. గుంటకల్లో ఉన్నటువంటి దానికేమో 3.6 పెడతాం. దానికేమో మున్సిపాలిటీ అధికారులు, గుంటకల్ మున్సిపల్ అధికారులు
వాళ్ళంతా చెప్పినారు, దానికోసం ఎత్తు తగ్గించాల్సి వచ్చిందని పైన అధికారులు క్లర్కులు వాళ్ళంతా చెప్తున్నారు. మరి దీనివల్ల ప్రజలకు రానున్న రోజుల్లో మరింత ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకోసమే తక్షణమే చర్యలు తీసుకోవాలని రైల్వే డిఆర్ఎంఏ సిపిఐ ప్రతినిధులు బృందం, మా రైతాంగం జిల్లా అధ్యక్షుడు గోయిందు, మా నియోజకవర్గ కార్యదర్శి వెంకటేశ్వర స్వామి, పట్టణ కార్యదర్శి గోపినాథ్, సహాయ కార్యదర్శి గౌసు, విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు ఆయన దృష్టి తీసుకోవడం జరిగింది. ఆయన కూడా కొత్తగా వచ్చిన డిఆర్ఎం కాబట్టి దాన్ని పరిశీలన చేసి చర్యలు తీసుకుంటున్నానని అన్నారు. సరే, ఏదేమైనా తక్షణమే చర్యలు తీసుకోకపోతే దీనిపైన హైకోర్టు కూడా పోల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలకి గుంతకల్ పట్టణంలో పెంచుకొట్టాల, అదేవిధంగా భాగ్యనగర్, కోటలైన్, మస్తాన్పేట, తర్వాత చాలా కాలనీ ప్రశాంతి నగర్, తర్వాత గుంతకల్ కొట్టాలకి, తర్వాత మిగతా చిబీరికి పోయేటువంటి వెహికల్స్ అన్నీ ఇప్పుడు అట్లే పోతున్నాయి. అందుకోసమని అవన్నిటికీ అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఇబ్బంది జరిగేదాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడనట్టు వాళ్ళు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. అంటే ఈ తక్కువ హైట్ ఉండేదానికి 3.6 ఉండేదానికే వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అందుకోసమే తెలుగుదేశం పార్టీ మేము అందరం కలిసి మన పరిశీలన చేసి అక్కడ ఆ విషయాలు రైల్వే అధికారుల దృష్టికి తీసుకొచ్చిన పత్రికల ద్వారా, మీడియా ద్వారా. కానీ ప్రత్యక్షంగా కలవాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యక్షంగా డిఆర్ఎం గారిని కలిసాము. అందుకోసం ప్రజల కోరిక మేరకు దాన్ని మార్చాలని చెప్పి దానిపైన చర్య తీసుకోవాలని కోరినాము. మరలా 2 రోజుల తర్వాత డిఆర్ఎం గారు ఏం చర్యలు తీసుకున్నారో వాకప్ చేస్తాము. డిఆర్ఎం గారికి చర్యలు తీసుకోకపోతే రానున్న రోజులకి మాకు న్యాయస్థానమే గత్యంతరం లేదు, కోర్టుకు పోయి దాన్ని సవాల్ చేయాల్సి వస్తుంది. అందుకోసం తక్షణమే నేను పరిష్కారం చేయాలని కోరుతాను.